ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలి. కడపలో సీఐ పవన్ కిషోర్ పిలుపు. బాక్సైట్ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి. విశాఖ జిల్లాలో వామపక్షాల డిమాండ్. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిన ప్రభుత్వ విప్. కైకలూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన అటవీ శాఖ అధికారి. జంగారెడ్డిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం. దైవ దర్శనానికి వెళ్లి మృత్యువాత పడ్డ ప్రయాణికులు. ఇక వివరాల్లోకి వెళితే వాహనదారుల భద్రత కోసం విధిగా హెల్మెట్ ధరించాలని కాకినాడ రూరల్ సీఐ పవన్ కిషోర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలో వాహనదారులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ ఆంజనేయులు, ఎంపీపీ శ్రీనివాసరావు, ఎస్ఐ వినయ్ ప్రతాప్, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. బండి వెనకాల ఎక్కేసి సార్ ఎవరో బండి ఎక్కి వెనకాల ఆదేశాల వరకు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ ముఖ్యంగా ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగి తలకి హెడ్ ఇంజరీ కనుక అయితే చాలామంది ప్రాణాలు కూడా మనం చూస్తున్నాం. అది నివారించాలంటే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల వారికి సమస్యలంతా కూడా క్షేమం. ఈరోజు ఈ రోడ్ల టౌన్ ఏరియాలో కాకుండా రోడ్ల ఏరియాలో కూడా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం జాతీయ రహదారిపై చెన్నై నుండి పోర్టుకు వెళ్లే లారీ నాయుడుపేట వైపు వెళ్లే ఆటో నుండి కొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు 108 సహాయంతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మఠం సెంటర్లో అనుమానాస్పదంగా నాగసాయి అనే వ్యక్తి నాలుక తెగి పడి ఉండడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒంటిపై గాయాలు ఉండడం వల్ల ఇది దారి దోపిడీ దొంగలు చేసిన పనే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాత్రి 11 దాకా తోటకృష్ణ హై స్కూల్లో మీటింగ్ అండి. అక్కడ ఉన్నారండి. అక్కడ ఉన్న తర్వాత మరి టైంకి వెళ్ళాడో తెలియదండి. అయితే రథం చెట్టు కాడ శుభ్రం కొట్టేసేసి వెనకాల తల మీద కట్ట కొట్టేసేసి మరి నువ్వు ఇవన్నీ ఇరిగిపోయి నోటంటే బెడ్ వచ్చేసి 4 కోసేసారని అన్నారు. అలాగా పడుకోబెట్టి వదిలేసారండి. మాకు ఇంత కుర్రాడు ఉంటే ఆ కుర్రాడు వెళ్ళి చెప్తే మేము వెళ్ళి మగవాళ్ళు వెళ్ళి చూసారండి. చూసిన తర్వాత కారు ఫోన్ చేస్తే వచ్చి తీసుకొచ్చారు. అసలు అవి అమ్ములూసి తేడండి. ఇంటి
ఇంటిగానే ఉంటాడు, తాగిన ఇంటికి వచ్చి పడుకుంటాడు కానీ ఎవరు చూసి తినండి. ఎంత తాగున్నా కాడికి ఎంత అందంగా పిలుస్తాడండి జనం, ఎవరిని ఎలా పిల్లాలో అలా పిలుస్తాడండి ఆ కుర్రాడు. కానీ ఎవరు చూసి తేని దాని మీద ఆ కుర్రాడు ఇంటికి ఎలా చేశారో మాకేమీ అర్థం అవుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన బాక్సైట్ తవ్వకాల జీవోను వెంటనే రద్దు చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన అరకులో బంద్ పాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసి 97 జీవోని తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసింది. ఇది పర్యావరణ అనుమతిస్తూ కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది. దీన్ని నిరసనగా ఈరోజు ఏజెన్సీ వ్యాప్తంగా ఈ బంద్ జరుగుతుంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు బాక్సైట్ తవ్వకాలని గతం నుంచి గిరిజనులు అనే రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ మొండిగా తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ బాక్సైట్ తవ్వకాలకి ఒడిగట్టింది. ఈ బాక్సైట్ తవ్వకాలు తవ్వితే ఏజెన్సీ మొత్తం సర్వనాశనమై పరిస్థితుంది. అందుకనే గిరిజనులు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏకమై ఈరోజు ఏజెన్సీ వ్యాప్తంగా బంద్ పిలిపించాం. ఈ బంద్తో ఈ ప్రభుత్వానికి కనువిప్పు జరగాలి, ఈ బాక్సైట్ అనుమతులు తక్షణం రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అరకులో ఈ బాక్సైట్ అనుమతులు రద్దు చేయాలని చెప్పి అఖిలపక్షం ద్వారా మొత్తం బంద్ చాలా బ్రహ్మాండం జరుగుతుంది. ఏజెన్సీ వ్యాప్తంగా కూడా గిరిజనులు స్వచ్ఛందంగా ఈ బాక్సైట్ వద్దు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలో మందుగుండు సామాగ్రి తయారు చేసే కేంద్రాలపై కాకినాడ రూరల్ సీఏ పవన్ కిషోర్, ఎస్ఐ వినయ్ ప్రతాప్లు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నానాజీ ఒకసారి ఎన్ని ఐటమ్స్ లైసెన్సింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ, డెపోల్ మందుగుండు సామాన్ యూనిట్స్. ఈ ఆరు షాపులు కూడా ప్రతిరోజు మా సిబ్బంది, నేను మీ అందరూ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఫామ్ 24 ఈ సేల్స్ సంబంధించిన షాపులు కూడా ఒక 20 వరకు ఇప్పటికి వరకు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా కొంతమంది కూడా ఇంకా పర్మిషన్ కోసం పెట్టున్నారు. వీళ్ళందరూ కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వీళ్ళంతా కూడా ఓపెన్ ప్లేస్ చూసి వీళ్ళకి ఎటువంటి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ప్లేస్లు డిసైడ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దెందులూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించి కొల్లేరు అభయారణ్యంలో రహదారి నిర్మాణం చేశారని, అడ్డు వచ్చిన అటవీశాఖ అధికారులపై దురుసుగా ప్రవర్తించి అవసరమైతే కేసు నమోదు చేసుకోండి అంటూ బెదిరించారని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కె ఈశ్వరరావు కైకలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటపాక నుండి పక్షుల ఆవాస కేంద్రం నుండి అదే గట్టు మీద సుమారు 1 కిలోమీటర్ దూరం తెలుగుదేశం ఎమ్మెల్యే దెందులూరు
చింతమనేని ప్రభాకర్ గారు, దెందులూరు ఎమ్మెల్యే గారు వచ్చి రాత్రి సుమారు 1:15 టైంలో ఏలూరు నుండి ట్రాక్టర్లతో గ్రావెల్ని తీసుకొచ్చి వేస్తుండగా మేము మా స్టాఫ్ ఆఫ్ చేస్తే మమ్మల్ని బైక్ గెంటేశారు, బైకులను కూడా లాగేసుకున్నారు. అవసరం అది ఏం సార్, ఏ పర్మిషన్ లేకుండా మీరు చేస్తున్నారంటే సెన్సర్ ఏరియాలో చేయకూడదని మేము అడిగితే ఇది సుప్రీంకోర్టు పరిధిలోది, ఇక్కడ జరిగేది కాదు, అందుకు నేను దగ్గరుండి చేస్తున్నానని ఆయన సమాధానం చెప్పి నీకు అవసరం అయితే పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టుకో అని అన్నారు. ఆయన వెంటనే పోలీస్ స్టేషన్కి కేసు ఇచ్చాము. కేసు కూడా పోలీసు వారు పరిశోధన చేయాలి. మరి గుంటూరు జిల్లా చిలకలూరుపేట సమీపంలో నాదెండ్ల మండలం గణపవరం జాతీయ రహదారిపై ఒరిస్సాకు చెందిన లారీ బీభత్సం సృష్టించింది. బెంగళూరు నుంచి చిలకలూరుపేట వస్తున్న లారీ రోడ్డు పక్కనే ఉన్న టీ కొట్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 4 వ్యక్తులు మృతి చెందారని, డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎల్విన్పేటలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను సిటీ ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. తద్వారా మరి మెరుగైన జీవన ప్రమాణాలు ప్రజలందరికీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఎలివిన్పేటలో కమ్యూనిటీ హాల్ ప్రారంభించుకోవడం జరిగింది. ఎలివిన్పేట అంటే ఒక చరిత్ర ఉన్న పేట. ఇది ఇలాంటి ప్రాంతంలో మీరు ఒక పక్కన రామాలయం, ఒక పక్కన ఇప్పటి నుంచో ఉన్న ఖాళీ స్థలం, వాళ్ళ కోరిక ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళ కోరిక ఈనాటికి నెరవేరింది. అయితే ఈ రోజున ఇదే కాదు, ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఎలివిన్పేట పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రాంత ప్రజలు అదే చెప్తున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని ఏరియాలు చూసుకున్నట్టయితే ఎలివిన్పేటలో ఇల్లు ఉన్నాయి కానీ పట్టాలు లేవు వాళ్ళకి. అలాగే పక్కనే యాదవపేట, పక్కనే చెట్టుబల్జిపేట, వీళ్ళందరూ కూడా 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కానీ పట్టాలు లేవు. పక్కన డ్రైనేజ్ లేదు, రోడ్స్ లేవు, పక్క ఇల్లు నియమించుకోలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా సర్వే చేసి పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు నియమిస్తాం, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తాం, అన్నీ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. బాక్సైట్ తవ్వకాలు నిషేధించాలని విశాఖ జిల్లా సింహాచలం కూడలి వద్ద విశాఖ నగర సిపిఎం కార్యదర్శి కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అనేక గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ నిక్షేపాలున్నాయని, వీటిని అనేక బహుళజాతి కంపెనీలకు ముట్టజెపుతున్నారని ప్రభుత్వం వైఖరిపై మండిపడ్డారు. क्या
అయినా కానీ వాళ్ళు సంతకాలు చేసి జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ సర్వే సర్టిఫికేట్ చేసి గారని చెప్పి ఆ హెచ్ఎంసీని కాపాడి 1800 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇప్పించి ఇవ్వాలని 42 బ్రాంచ్లు ఆల్ ఓవర్ నేను 6 సంవత్సరాలు కంటిన్యూగా లీడర్షిప్ చేసిన కేంద్రం గడ్డ మీద గెలిపిస్తే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని 12లో ఏదైతే మనుషులచాన్ని గెలిపించామో మళ్ళీ మనుషులచాన్ని మట్టి కల్పించదాకా. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అగ్రహారం గ్రామంలో సుమారు 400 సంవత్సరాల పురాతన ఆలయాన్ని గ్రామ ప్రజలు పునర్నిర్మాణానికి పూనుకున్నారు. ఆలయానికి రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన తోట నుంచి రహదారికి సరిపడా స్థలాన్ని ఇవ్వడంతో గ్రామస్తులు ముందుకు వచ్చి నిర్మాణం వేగవంతం చేశారు. మేము ఒక్కలంక సూర్యనారాయణ గారు అబ్బాయిలం. నా పేరు విజయరామగోపాలరావు, మా బ్రదర్ పేరు శంకర్రావు, ఇంకో బ్రదర్ పేరు శ్రీనివాసమూర్తి. మేము ముగ్గురం ఈ గుడి పునర్నిర్మాణం కోసం పూనుకున్నాం. గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో ఈ గుడి పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించుకున్నాం. మధ్య గుడి శిథిలావస్థలో ఉండడం చేత గుడి నిర్మాణం పూర్తిగా చేయవలసిన అవసరం కలిగి మేము సంకల్పించి గ్రామస్తులు అందరూ సహాయ సహకారాలతో ఈ గుడి నిర్మాణాన్ని పూర్తిగా చేయదలుచుకున్నాం. దానికి రోడ్డు లేని కారణంగా నారాయణ గారు వాళ్ళ పొలంలోంచి కొబ్బరి చెట్లు తొలగించేసి రోడ్డు నిర్మాణానికి సహకరించి మాకు గుడి నిర్మాణానికి ఎంతో సహాయ సహకారాలు చేశారు. ఈ గుడి నిర్మాణానికి సుమారు 9 మంది గ్రామ ప్రజలు, ఆ గ్రామ పెద్దలందరూ కలిసి ఇక్కడ దగ్గరికి వచ్చి ఈ గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తూ రోడ్డు నిర్మాణానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల స్థలం కూడా ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ప్రకారం అక్కడ కూడా మేము రోడ్డు వేయడానికి సంకల్పించుకున్నాం. 9-10 జాతరాలు జరుగుతున్నాయి. లంకతల్లి అమ్మవారు ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం అగ్నిగుండంలో పుట్టినటువంటి గ్రామదేవత. ఈవిడి మహాశక్తివంతురాలు. ఈవిడి శక్తికి పూర్వం ఊరి చివర ఉండడం చేత ప్రజలందరూ తీసుకెళ్ళి 3వ నగర టౌన్లో అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకుని అక్కడ కూడా పూజలు చేస్తున్నారు. అక్కడితో పాటు ఇక్కడ కూడా 3వ టౌన్తో పాటు అగ్రహారంలో కూడా ఎన్నో జాతరలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ గ్రామ ప్రజలందరినీ అమ్మవారి తోడు నీడవే కాపాడుతుందని నమ్మకంతో అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ గుడి నిర్మాణానికి పూర్తి సహకారాలు అందిస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఇంటర్ విద్యార్థిని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. సెల్ ఫోన్ అపహరణ నింద మోపడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సుందరయ్య భవన్లో సిపిఎం ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు దువ్వా శేషబాబ్జీ జెండా ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు. నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం. ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈరోజు 51వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రష్యన్ విప్లవ దినోత్సవం అంటే ఈరోజు సోవియట్ యూనియన్ లేదు, కానీ దాని ప్రాధాన్యత అనేటువంటిది చరిత్రలో ఈరోజు కానీ మరో 1000 సంవత్సరాలు పోయినా కానీ దాని ప్రాధాన్యత మాత్రం తగ్గదండి. ప్రపంచం మొత్తాన్ని యుద్ధంలోకి లాగేసేసినటువంటి జర్మనీని వెనక్కి నెట్టినటువంటిది ఎవరంటే రష్యాని వెనక్కి నెట్టింది.
రెండో ప్రపంచ యుద్ధంలో మొత్తంగా ప్రపంచం అంతా కలిపి 4 కోట్ల మంది చనిపోతే ఒక్క రష్యాలో 2 కోట్ల మంది చనిపోయారు. రష్యాలో ఏ కుటుంబం కూడా ఒక వ్యక్తిని కోల్పోకుండా, ఒక వ్యక్తి చనిపోకుండా ఉన్న కుటుంబం అనేది ఏదీ లేదు. ఆఖరికి ఈరోజు రష్యాకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పుతిన్ కూడా అతని కుటుంబంలో కూడా ఇద్దరు చనిపోయారని చెప్పి మొన్న అతను స్మరించుకుంటూ చెప్పాడు. ఈ రోజు అనేటువంటిది మన పార్టీ ప్రారంభ దినం మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా అనేక ఆవిష్కరణలు అందించినటువంటి దినం ఇది. ఈ రోజు మనం ఎప్పటికీ మనం మర్చిపోలేము, భవిష్యత్ అంతా కూడా జరుపుకోవాల్సిందే. కాబట్టి గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ సిబ్బంది, జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా రెవెన్యూ సిబ్బంది లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈరోజు ఈనాటి ఇలాంటి వాటి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈరోజు పేద ప్రజల కోసం తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈ పాస్ సిస్టమ్ పెట్టి బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కోరుతోంది. అదేవిధంగా పిఏతో పాటు కిరోసిన్, కందిపప్పు కూడా ఒకేసారి ఇచ్చే విధంగా ప్రభుత్వానికి రికమెండ్ చేయాలని చెప్పేసి జేసీ గారి ఆలోచనని ఈ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి అన్ని ఒకేసారి ఇస్తే లబ్ధిదారులు కూడా 3 సార్లు తిరిగే పరిహారం ఉంటుంది. ఈరోజు ఒక పేదవాడు ఆటో తిరగాలన్నా, రిక్షాలో రావాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రేషన్ షాప్ దూరమైనప్పుడు. కాబట్టి 3 ఒకేసారి ఇస్తే తీసుకెళ్లే వాళ్ళకి బాగుంటుంది. దీనిలో అవినీతి కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవినీతి చేసేటువంటి డీలర్ల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జేసీ గారిని, ఆర్డీఓ గారిని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రైల్వే అధికారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ప్రవేశపెట్టిన వినూత్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సంవత్సర కాలంలో రైల్వే ప్రవేశపెట్టిన వివిధ వినూత్న సేవలు, ఒక ఆల్ ఇండియా హెల్ప్ లైన్ 138 లాంచ్ చేయడం జరిగింది. ఇది విజయవాడ డివిజన్లో కూడా started functioning. This is to register complaints, passenger complaint అంటే. తర్వాత ఒక ఆల్ ఇండియా సెక్యూరిటీ హెల్ప్ లైన్ 182. ఇది కాకుండా there is one వికల్ప్, ఆల్టర్నేట్ ట్రైన్ అకామిడేషన్ స్కీమ్. బట్ మీరు రిజర్వేషన్ చేసిన టైంలో మీరు ఈ వికల్ప్ అనే ఆప్షన్ ఇస్తే మీకు సబ్సిక్వెంట్ ట్రైన్లో ఏమైనా ఖాళీలు ఉంటే మిమ్మల్ని దాంట్లో అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. దెన్ దేర్ ఇస్ ఏ నెక్స్ట్ జనరేషన్ ఈ టికెటింగ్ సిస్టమ్. అంటే ఇంతకుముందు ఇఫ్ యూ సీ ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా మీరు రిజర్వేషన్ చేయించుకోవాలంటే ది వెరీ ఫ్రీక్వెంట్లీ దట్ వెబ్సైట్ యూస్ టు గెట్ హ్యాంగ్డ్, అంటే మీకు చాలా కష్టంగా ఉండేది. దట్ స్పీడ్ హెస్ బీన్ ఇంక్రీజ్ బై 4 times. Now has started one e-catering facility. బాక్సైట్ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానంపై విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత సి రామచంద్రయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను చంద్రబాబు వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రూపొందించినటువంటి అన్ని అంశాలు, అది పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, కడపలో స్టీల్ ప్లాంట్ అయితేనేమి, వేరియస్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ అయితేనేమి, తర్వాత డెఫిసిట్ రియంబర్స్మెంట్ అయితేనేమి, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ అమలు చేస్తూ ప్రత్యేక హోదా స్టేటస్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి అనేటువంటిది మా డిమాండ్. దీనిపైన మేము చాలా ఉధృతంగా ఒక ప్రోగ్రాం కూడా ఇచ్చాం, కోటి సంతకాల సేకరణ. అది కూడా అన్ని కలెక్ట్ అయినాయి సిగ్నేచర్స్. త్వరలో ఢిల్లీకి వెళ్ళి మేడం సోనియా గాంధీ గారికి సబ్మిట్ చేసేటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు నెహ్రూ కాంట్రిబ్యూషను ఫ్రీడమ్ మూమెంట్ కానీ లేకుంటే ఈ మోడర్న్ ఇండియాను డెవలప్ చేయడంలో అతని పాత్ర చాలా ఉంది. పంచవర్ష ప్రణాళికలు అనుకోండి, లేకుంటే ఐఐటీస్ అనుకోండి, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ప్రమోషన్స్, ఆ కాన్సెప్ట్స్ అంతా ఆయన మైండ్లో వచ్చినాయి. అటువంటి వ్యక్తిని భారతదేశ అభివృద్ధికి కానీ భారతదేశ స్వతంత్రానికి కానీ పాటుపడిన వ్యక్తిని భారతదేశ రాజకీయ వ్యవస్థలోంచి తప్పించాలనేటువంటి ప్రయత్నము జరుగుతుంది.
ఈనాడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆర్ఎస్ఎస్ కల్చర్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం బోర్నగూడెంలో జెడ్పీటీసీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కోసూరి బుజ్జి చిన్నెలమ్మ, ఎంపీపీ నూకరత్నం, సర్పంచ్ లక్ష్మి, మండల అధ్యక్షుడు దంతులూరి శివరామచంద్రరాజు పాల్గొన్నారు. రాజవొమ్మంగి మండలంలో వర్ణగుడు గ్రామంలో చెట్టుపల్లి పంచాయతీకి సంబంధించి వర్ణగుడు గ్రామంలో జిల్లా పరిషత్ నిధుల నుంచి జెడ్పీటీసీ వారి ద్వారా ఇక్కడ 1,50,000 రూపాయలని చేయడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ సిమెంట్ రోడ్డు నిర్మాణం. డివిజన్ స్థాయి యువజనోత్సవాలు విశాఖ జిల్లా నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ రమణమ్మ, వైస్ చైర్మన్ సన్యాసపాత్రుడు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, పలు సాంస్కృతిక అంశాలపై పోటీలు నిర్వహించారు. మన యువత మన యొక్క వీధుల్లో కూర్చుంటే ఏ కోలాటమనో, చెట్టు భజననో, లేదంటే తోలు బొమ్మలాట్లనో ఇలాంటివి అనేకమైనవి కనిపించేవి. కానీ ఈ రోజున అవన్నీ కనుమరుగైపోయి మీ పిల్లలు ఇప్పుడైతే ఇప్పుడున్న పిల్లలకు కూడా అవి తెలియవు. అలాగే ఎవరైనా వచ్చి అప్పట్లో పల్లెటూరులో పిల్లలు వచ్చి ఒక భరతనాట్యం చేయడం అంటే ఏంటో తెలియదు. ఎప్పుడైనా టౌన్కి వెళ్ళే వారికి తప్ప. ఇలాంటివన్నీ కనుమరుగైపోతున్న సందర్భాల్లో మరలా తిరుపతి దేవస్థానం వారు ఈ జానపదాన్ని ముందుకు తీసుకురావాలని, హిందూ సాంప్రదాయం కనుమరుగవకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ జానపదాన్ని పెంపొందిస్తూ కోలాటాలు, ఈ చెట్టు భజనలు, ఈ చిడతల భజనలు అన్నీ కూడా మరలా ముందుకు తీసుకురావడానికి ఆస్కారమైన సందర్భంలో ఈరోజు ప్రతి గ్రామ స్థాయిలో చూసిన మగవాళ్ళు అలవాట్ల మూలంగా ముందుకు రాలేకపోయినా ఈరోజు మహిళలు ముందుకు వచ్చి ఈరోజు కోలాటాలు, ఈ చిటికల భజనలు ఇవన్నీ నేర్చుకున్న సందర్భాలు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో బోల్తాపడి ప్రయాణికులు మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. స్థానిక పారిజాత ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై 4 మహిళలు అక్కడికక్కడే మృతి చెందడంతో గాయపడ్డ మరో 3ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారని డీఎస్పీ వెంకట్రావు వెల్లడించారు. దేవరాపల్లి మండలం చెన్నైగూడెనికి చెందినటువంటి 7 మహిళలు జంగారెడ్డిగూడెంలోని పారిజాతగిరి టెంపుల్ నందు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని నిమిత్తం అక్కడ ఉన్నటువంటి ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని జంగారెడ్డిగూడెం పారిజాతగిరి వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ యొక్క పారిజాతగిరి టెంపుల్ టౌన్లో ఆటో డ్రైవర్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్లో డ్రైవ్ చేయడంతో అక్కడ సడన్గా ఒక స్టీప్ కర్వ్ ఉన్నది 90 degrees. ఆ కర్వ్కు ఉన్నటువంటి ప్రొటెక్షన్ వాళ్ళని డైరెక్ట్గా హిట్ చేయడంతో అక్కడికక్కడే 4 మహిళలు చనిపోవడం జరిగింది. మహిళలంతా కూడా 50 ఏళ్ళు పైబడినటువంటి వయసు గల వాళ్ళు. మిగతా 3 మహిళల్ని ఆటో డ్రైవర్ని కూడా స్థానిక జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకురావడం జరిగింది. మిగతా ఈ 4 పరిస్థితి మాత్రం అవుట్ ఆఫ్ డేంజర్గా ఉంది. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలి. కడపలో సీఐ పవన్ కిషోర్ పిలుపు. బాక్సైట్ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి. విశాఖ జిల్లాలో వామపక్షాల డిమాండ్. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిన ప్రభుత్వ విప్. కైకలూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన అటవీ శాఖ అధికారి. జంగారెడ్డిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం. దైవ దర్శనానికి వెళ్లి మృత్యువాత పడ్డ ప్రయాణికులు.